ఓకే. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకి ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారండి. ఓకేనా? ఫిజికల్ వేరియంట్ ఏంటంటే మనకి స్పెషల్ పీరియడ్స్ అనేది తీసుకుంటాం. మోస్ట్లీ వచ్చేసి స్పెషల్ పీరియడ్స్ అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు ఎలా తీసుకోవాలని చూద్దాం. నార్మల్గా అయితే ఫస్ట్ ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు ఉంటాయండి ఫినాన్షియల్ ఇయర్స్ వచ్చేసి. సో వాటిని మనం కన్వర్ట్ టు ద స్పెషల్ పీరియడ్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో ఓకేనా, దీన్ని ఫిజికల్ ఇయర్ వేరియంట్స్ అంటారు. ఓకేనా. సో దీనికోసం మనం ఏం చేస్తాము అంటే OB29 అనేది ఒక టీ కోడ్ తీసుకుంటామండి. ఓకేనా. మోస్ట్లీ వచ్చేసి మనకి ఇది అదర్ కంట్రీస్లలో ఎక్కువగా యూజ్ చేస్తారు స్పెషల్ పీరియడ్స్ అనేది. ఓకేనా. సో గ్లోబల్ వైజ్గా చేస్తాం కాబట్టి సో ఇవి తీసుకుంటాం. సో OB29 తీసుకుంటున్నామండి. సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ కంపెనీ. సో క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ మన ఫిజికల్ ఇయర్ ఏంటి వచ్చేసి ఏ కంపెనీ చేస్తున్నాము. సో ఇక్కడ మనం వచ్చేసి HP చేస్తున్నాం కాబట్టి HP తీసుకోండి. డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇయర్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు అనేది మనకి డిస్క్రిప్షన్ అనేది ఉంటుందండి. ఓకేనా. మన ఇయర్స్ వచ్చేసి అదే కదా, ఇయర్స్లో మంత్స్ వచ్చేసి అలా తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్ వచ్చేసి 12 తీసుకుంటామండి. స్పెషల్ పీరియడ్స్ వచ్చేసి 4 తీసుకుంటాం. దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఏ కంపెనీ కోడ్ అయితే ఆ కంపెనీకి రిక్వెస్ట్ కోడ్ యాక్సెప్ట్ చేసుకోండి, అసైన్ చేసేయండి. అసైన్ చేసిన తర్వాత సో ఇక్కడ పీరియడ్స్ అని వచ్చినాయి కదండి, పీరియడ్స్ మీద క్లిక్ చేయండి. సో ఈ HP అనేది క్లిక్ చేసుకొని ఆఫ్టర్ దట్ పీరియడ్స్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో పీరియడ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ డివైడ్ చేసుకుంటాం. ఏ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, 4th మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా. 4th మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 4, 5, 6, 7 అట్లా తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మంత్ ఏమొస్తుంది మనకైతే మోస్ట్లీ 1 జనవరి వచ్చేసి 1, ఫిబ్రవరి వచ్చేసి 2 అలా వస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఎలా వస్తుంది అంటే 4 వచ్చేసి ఏప్రిల్ వచ్చేసి ఎన్ని డేస్ ఉంటాయి, 30 డేస్ ఉంటాయి. ఫస్ట్ పీరియడ్ లాగా తీసుకుంటున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ మే వచ్చేసి 31 డేస్ ఉంటాయి సెకండ్ పీరియడ్ లాగా. సో ఇలా అనేది మనం మొత్తం కంప్లీట్గా తీసుకోవాలి. ఎక్కడ వరకు తీసుకుంటాం, మొత్తం మార్చ్ వరకు అనేది తీసుకోండి. ఓకేనా. మార్చ్ వరకు తీసుకున్న తర్వాత ఇందులో స్పెషల్ పీరియడ్స్ ఎక్కువగా మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా. ఇవి ఎందుకు యూజ్ చేయాలి అంటే మనకి గ్లోబల్ వైజ్గా అకౌంట్ చేసినప్పుడు ఇవి తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి 6th మంత్ వచ్చేసి ఎన్ని డేస్ ఉంటాయి, ఎన్నో పీరియడ్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. 7th మంత్ వచ్చేసి ఎన్ని డేస్ ఉంటాయి, సో దాన్ని ఏ మంత్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో కన్వర్షన్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ అనమాట. ఓకేనా. ఇప్పుడు 8th మంత్ అయిపోయింది. 9th మంత్ వచ్చేసి 30 అండ్ 6th మంత్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా. ఇక్కడ అక్టోబర్ వచ్చేసి మనకి 31 డేస్. ఓకేనా. తర్వాత నవంబర్ వచ్చేసి మనకి 30 డేస్. ఓకే, 30 డేస్ ఉంటుంది. 8th మంత్లో కన్వర్ట్ చేసుకున్నాం. డిసెంబర్ వచ్చేసి 31 డేస్ ఉంటుంది. 9th మంత్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ 0. ఇక్కడ ఇయర్ షిఫ్టింగ్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఓకేనా. ఇప్పుడు ఇది ప్రీవియస్ ఇయర్ కాబట్టి 2023 or 24 లాగా ఇయర్ షిఫ్టింగ్ అనేది ఉంటుందండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ జనవరి కూడా మనం ఏం చేస్తున్నాం, ఇయర్ షిఫ్టింగ్ అనేది 0 పెడుతున్నాం. ఓకేనా. 0 అని పెట్టుకోకూడదు. జస్ట్ లైక్ ఏంటి అంటే ఇవి ఇయర్ షిఫ్ట్ అనేది -1 మంత్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా. -1 మంత్లోకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇయర్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి జస్ట్ -1 పెడితే జస్ట్ అన్నీ ఒకటే ఇయర్లోకి వస్తాయి. లేదనుకోండి ఇప్పుడు 2023 కాబట్టి 24లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా. సో ఇలా అనేది మనకి కన్వర్షన్ ఉంటుంది అనమాట. మైనస్ అని పెట్టుకోండి 3 మంత్స్కి. దెన్ సేవ్డ్ ఇట్. సేవ్ చేసుకున్న కింద డేటా వాస్ సేవ్డ్ అనేది వచ్చేసింది. తర్వాత వచ్చేసి పీరియడ్ టెక్స్ట్ అండి. సో ఇప్పుడు నెంబర్స్ వైజ్గా ఇచ్చాము కదా, ఇప్పుడు వచ్చేసి మనం టెక్స్ట్ వైజ్గా ఇవ్వాలి. ఓకేనా. ఏ లాంగ్వేజ్లో చేస్తున్నాం, ఇంగ్లీష్లో చేస్తున్నాం. సో పీరియడ్ 1 ఏంటి, ఏప్రిల్ అనమాట. ఓకేనా. సారీ, ఏప్రిల్ వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వండి. టెక్స్ట్ షార్ట్ టెస్ట్, ఇదేమో లాంగ్ టెస్ట్ అండి. ఓకేనా. సో ఇంగ్లీష్. అండ్ సెకండ్ పీరియడ్ వచ్చేసి మనం ఎలా కన్వర్ట్ చేసుకున్నాం, మేలో కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇందాక వచ్చేసి మనం కన్వర్షన్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి లాంగ్ టెస్ట్, షార్ట్ టెస్ట్ అనేది మీరు
కంప్లీట్గా ఇవ్వాల్సింది. ఓకేనా? సో దాన్ని ఫాస్ట్గా ఇచ్చేస్తున్నాను. ఓకేనా? మీకు ఇది అర్థమవుతుంది కదా? సో ఇవి స్పెషల్ పీరియడ్స్ అంటారండి. ఓకేనా? స్పెషల్ పీరియడ్స్ అనేది ఇలా కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, స్పెషల్ పీరియడ్స్ సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఈ స్పెషల్ పీరియడ్స్ అనేది అసైన్ చేయాలండి. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం, డేటా వాస్ సేవ్డ్. సో నో గో టు బ్యాక్. ఒకసారి సేవ్ చేసుకోండి, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకేనా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మీరు సేవ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ టీ కోడ్ వచ్చేసి OB37. ఓకేనా, OB37 వచ్చేసి ఎస్ఎన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ వేరియంట్స్. ఓకేనా, ఎస్ఎన్ చేయాలి. సో ఇప్పుడు చేసిందంతా మనం జస్ట్ లైక్ ఎస్ఎన్ కావాలి అంటే సో ఇక్కడికి వచ్చేసి పొజిషన్లోకి వచ్చేసి మన కంపెనీ కోడ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ హెచ్పి అని ఉంటుంది. సో HP12 అనేది మన కంపెనీ కోడ్. నేను ఆల్రెడీ అసైన్ చేశాను. ఓకేనా, V3 అనేది. ఓకే, అసైన్ చేసిన తర్వాత దెన్ ఒకసారి బ్యాక్ వచ్చేసి సేవ్ తీసుకోండి. ఓకేనా? సో ఇలా అనేది మనం ఫిజికల్ వేరియంట్స్ అనేది స్పెషల్ పీరియడ్స్ అంటే నార్మల్ ఫిజికల్ వేరియంట్స్ నుంచి స్పెషల్ పీరియడ్స్లోకి కన్వర్ట్ చేసుకోవడం కోసం ఇలా చేయాలండి. సో థ్యాంక్ యూ ఆల్. సో ఒకసారి బ్యాక్ వస్తున్నాను, బ్యాక్ వచ్చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఎక్కువగా మోర్ ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ ఈజీలీ హ్యాండిల్ దట్. ఓకేనా అండి? థ్యాంక్ యూ.